తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు అనంతరం అభివాదం చేస్తున్న బీసీ సంఘాల నేతలు. రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ గా ఎంపీ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి రావడం చూస్తా ఉన్నాం. ఒకే వేదిక మీదకి రావడం జరిగింది. ఇక్కడ ఆర్ కృష్ణయ్య వర్గం, జాజుల శ్రీనివాస్ గౌడ్ వర్గం ఇద్దరు కలిసి బీసీ జేఏసీగా ఏర్పడరు. వెరీ గుడ్, శబాష్. అంటే ఇలా ముందుకు వెళ్ళాలి. బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటికి రావాలి, ఒకే గొడుగు కిందకి రావాలి, ఒకే వేదిక మీదకి వచ్చి ఉద్యమాలు చేయాలి. ఎవరికి వారు ఏమన్నా తిరగకుండా ఇలాంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఈ నిర్ణయంతో పాటు మీరు ఉద్యమాన్ని ఉధృతంగా చేయాలి. మీ తెలంగాణలో ఉద్యమం చేస్తే తెలంగాణ కోసం ఎట్లయితే ఉద్యమం జరిగిందో ఆ తరహాలో బీసీ ఉద్యమం ఉండాలి. ఇక్కడ తెలంగాణ ఉద్యమం చేస్తే ఇసగా ఢిల్లీకి రాకాలి. నా విన్నపం ఏంటంటే, ఇక్కడ బీజేపీ మోసం చేస్తా ఉన్నది, కాంగ్రెస్ కు తెలుసు, ఆర్డినెన్స్ ద్వారా రాదు, జీవో ద్వారా రాదు అని చెప్పి తెలుస్తా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ మంత్రుల ఇండ్లు ముట్టడించాలి, బీజేపీ భవన్ ముట్టడించాలి, గాంధీ భవన్ ముట్టడించాలి, బీఆర్ఎస్ భవన్ కూడా ముట్టడించాలి. ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి. ఏదైతే రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ పార్టీలో బీసీలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వాళ్ళందరూ కూడా కలిసి ముందుకు రావాలి. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. వైస్ చైర్మన్ గా విజిఆర్ నారగోని, కో చైర్మన్ గా దాస్ సురేష్, రాజారాం యాదవ్, కోఆర్డినేటర్ గా గుజ్జ కృష్ణ. బి సంఘాలు, మేధావులు, ఉద్యోగులు సమావేశమై జేఏసీగా ఆవిర్భావం. స్థానిక ఎన్నికల్లోనే కాదు, చట్టసభల్లోనూ బీసీ కోట కోసం ఉద్యమిస్తామనే ప్రకటన. ఈ నెల 13న నేషనల్ హైవే దిగ్బంధం, 14న రాష్ట్ర బంద్ వాయిదా. ఉమ్మడిగా ఈ నెల 18న రాష్ట్ర బంద్. దేశాన్ని కదిలించేలా ఉద్యమిస్తాం ఆర్ కృష్ణయ్య. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది, జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటూ మనం వార్తలు చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక్కటండి, మనకి ఈ ఉద్యమాన్ని స్పష్టంగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆర్ కృష్ణయ్య కానీ, జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ, జర్నలిస్ట్ రామన్నగా, ఈ ఉద్యమాన్ని ఈ స్థానిక రిజర్వేషన్ల కోసమే కాకుండా చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి, అసెంబ్లీలో, పార్లమెంట్లో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ల కోసం కూడా కొట్టాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. అదే విధంగా తెలంగాణలో బహుజన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని, మీరు ఆ విధంగా ఉద్యమాన్ని కొనసాగిస్తే తెలంగాణలో ఉన్న బీసీలందరూ కూడా మీకు అండగా ఉంటారని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ ఉద్యమాన్ని, బీసీ ఉద్యమం ఇప్పటికే తెలంగాణ కాదు దేశం మొత్తం చూస్తూ ఉంది. దేశమే కాదు, సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉన్నది. సో ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నారు. మీరు బలమైన పోరాటం చేయాలి, బలంగా దీన్ని ముందుకు తీసుకోవాలి అని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. వీరిద్దరు కూడా ఉమ్మడిగా 14వ తారీఖు రాష్ట్ర బంధు పిలుపును ఆర్ కృష్ణ ఇచ్చాడు. జాజుల శ్రీనివాస్ గౌడ్ 11న నేషనల్ హైవే దిగ్బంధం ఇచ్చారు. ఈ రెండు వాయిదా చేసి ఉమ్మడిగా 18వ తారీఖు నాడు రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వడం చూస్తా ఉన్నాం. దేని మీద అంటే, బీసీ రిజర్వేషన్ 42% రాజకీయ రిజర్వేషన్లు ఏవైతే రెడ్డి జాగ్రత్త అని చెప్పి వాళ్ళు కేసులు వేసి, హైకోర్టులో కేసులు వేసి బీసీ రిజర్వేషన్ ఆపినందుకు నిరసనగా, అదేవిధంగా హైకోర్టు ఈ రిజర్వేషన్ల మీద స్టే ఇవ్వడం నిరసనగా వీళ్ళు ఈ బంద్కు పిలుపునివ్వడం చూస్తా ఉన్నాం. సో దీనికి అందరికి కూడా, అందరు బీసీలు కూడా, అన్ని బీసీ సంఘాలు కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వాలి, బంద్ను స్వచ్ఛందంగా పాటించాలి. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోవాలి. ఎవరంతో మాకంతా, బీసీలకే కాదు, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ దక్కాలి. అది వాళ్ళ హక్కు. పదవులు దక్కాలి, సంపదలు దక్కాలి, అన్నిటిలో వాళ్ళకు వాటా ఉండాలి. జనాభా దామాషా ప్రకారం అనేది సరైన ఉద్యమం. సో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది.